నీకోసం ఎంత చేసింది, ఎన్ని చేసింది. చివరికో నాడు తన ప్రాణం కూడా అడ్డం పెట్టింది. అయినా అయినా నీకు దాని మీద జాలి కలగడం లేదా? నీకోసం ఎన్నో అవమానాలు భరించి మరి ప్రసాదం తయారు చేసింది. అయినా సరే నువ్వు దాని జీవితాన్ని బాగు చేయడం లేదు. నీ హారికని క్షమిస్తూ అవనిని శిక్షిస్తున్నావు. అసలు నీకు మనసులో ఒప్పుకుంటుందమ్మా? ప్రతి సంవత్సరం తన అత్తగారింట్లో నీ సంరక్షణలో, నీ సమక్షంలో వ్రతం జరుపుకునేది. ఈ సంవత్సరం అటువంటి అవకాశమే లేకుండా చేశావు. అది పెద్దింట్లో ఉంది కాని పేదదానిగానే బ్రతుకుతోంది. పెద్ద పెద్ద కోరికలు కోరుకునే హక్కు ఉన్నా చిన్న చిన్న కోరికలే కోరుతోంది. మాంగళ్యం కోసం తను పడే ఆరాటం నువ్వు మరే ఆడదానిలోనైనా చూసావా? ఈ సంవత్సరం కూడా నా చెల్లెలు తన భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం కల్పించు. ఏదో ఒకటి నువ్వే చెయ్యి. అలా చెయ్యని పక్షాన నిన్ను నా ఇంట్లో ఉండనివ్వను. నా మాటలకి నీకు కోపం వచ్చినా పర్వాలేదు, నేను ఇలాగే మాట్లాడతాను. ఏంటి సార్ ఎలా వచ్చారు? మేమేం కబురు పెట్టలేదు కదా. మీ ఫ్యామిలీ లాయర్గా మీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటున్నాను కాబట్టి నా నోటీస్కి వచ్చిన కొన్ని విషయాలను మీతో చెప్పాలని వచ్చాను. గతంలో పల్లెటూరులో ఫ్యాక్టరీ కట్టడానికి ఓ కంపెనీ వారు వచ్చి హడావుడి చేశారు, గుర్తుంది కదా? వాళ్ళు కోర్టుకు కూడా వెళ్లారు. అవును సార్. 75% రైతులు వాళ్ల పొలాల్ని ఆ కంపెనీకి అప్పగించడం జరిగింది. ఇంకా కొందరు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ రైతులను కూడా కంపెనీ వారు ఎక్కువ డబ్బులు ఆశ చూపించి కొనేయడం జరిగింది. సో ఇప్పుడు 95% పొలాల్ని ఆ కంపెనీ ఆక్యుపై చేసుకుంది. కంపెనీ వారు ఇప్పుడు కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. మధ్యలో మీ పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఇరుక్కున్నట్టయింది. ఆ రోజే మేము పొలాలనిచ్చే ప్రసక్తే లేదని కేసు వేశాం కదా. ఆ కేసు ఫైనల్ హీరింగు వచ్చే 15వ తేదీన ఉంది. అందులో మీరు గెలిచారంటే ఓకే, లేదంటే మీరు ఆ పొలాల్ని నష్టపోవాల్సి వస్తుంది. సిచ్యుయేషన్ చూస్తుంటే మీకు వ్యతిరేకంగా వచ్చేలా ఉంది. అలా ఎందుకు అవుతుందండి? డబ్బున్నవాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దేశంలో దొరకనిది ఏముంది సార్? లా అండ్ ఆర్డర్తో సహా అన్నీ వాళ్లకు ఫేవర్గా మారిపోతాయి. పల్లెటూరు విషయం అటు ఉంచితే మరో కొత్త కేసు కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి సార్ అది? శ్రీకర్ గారు జాబ్ చేసిన కంపెనీ వారు శ్రీకర్ గారి వల్ల నష్టం వచ్చిన ఆ 100 కోట్లని రికవరీ చేసే పనిలో ఉన్నారు. ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఇది సార్. దేనికైనా సరే మీరు ప్రిపేర్గా ఉండక తప్పదు. ఇక నేను బయలుదేరుతాను సార్. మనకంటూ ఏమైనా ఉన్నాయంటే అవి పల్లెటూరులో పొలాలు మాత్రమే, అంతకు మించి ఏమీ లేవు. అవి పోయాయంటే ఇంకేమైనా ఉందా? అవి పోయిన తర్వాత శ్రీకర్ కోసం 100 కోట్లు కట్టాల్సి వస్తుంది. అంటే సిటీలో మనకున్న ఇల్లులన్నీ అమ్మినా సరిపోవు. వీడి జాబ్ పోయింది, ఇప్పుడేమో లాయర్ వచ్చి ఈ విషయం చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది? నాకు ముక్కు పొడుగు దక్కకుండానే జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి. హర్పు హర్పు జాగ్రత్త. మన ఇంట్లో అగ్ని ప్రమాదమా? ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదే. ఇందాక విగ్రహం గురించి చులకనంగా మాట్లాడింది కదా,
దాని ఎఫెక్ట్ అని ఖచ్చితంగా చెప్పగలను. అదేం అయి ఉండదులే. నీకు ఒకసారి ఇలా జరిగితే గాని బుద్ధి రాదే. తాళపత్ర గ్రంథాలు అతి శక్తివంతమైనవి. అవి హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మనమే. ఒకరి తర్వాత ఒకరికి సమస్యలు వస్తూ ఉండటం చెడు సంకేతాలు పంపిస్తున్నట్టుగా ఉంది. కొద్దిలో మిస్ అయింది, లేదంటే నా బంగారం బూడిదైపోయింది. ఇవన్నీ గమనిస్తుంటే విగ్రహం మన ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఇందాక అవసరం లేదన్నావు, ఇప్పుడు బుద్ధొచ్చిందిలే. పెద్దావిడ గారు, ఓ మాట వినండి. ప్రతి సంవత్సరం మీరు చేసుకునే జాతర లాంటిదే వరలక్ష్మి వ్రతం కూడా. వ్రతాన్ని ఏదో ఒక కారణంతో ఆపుకోవడం మంచిది కాదు. అగ్ని ప్రమాదం భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా మేల్కోండి.